ఈ రోజు రథసప్తమి కాబట్టి మనము ఆదిత్య హృదయం రథసప్తమి రోజు చెప్పడం చాలా శ్రేష్టమని చెప్తారు. ఈ ఆదిత్య హృదయం అంటే ఏమి అనేసి అంటే రామునుడితో యుద్ధం చేసేసి అలసిపోతాడు. ఆయనకు డిప్రెస్డ్ మైండ్ లో ఉండిపోతారు. అబ్బా ఇంకా చాలు మన వల్ల కాదు అనే మాదిరి ఉంటారు. ఆయన పరమాత్మ అవతారం అయితే కూడా మానవుడి మాదిరిగా ప్రవర్తించినాడు. ఆయన పరమాత్మ లాగా దైవ శక్తుల్ని ఏది ఉపయోగించలేదు రామావతారంలో. అప్పుడు అగస్త్య మహాముని వచ్చి ఆయనకు ధైర్యం చెప్తా ఈ ఆదిత్య హృదయాన్ని బోధించినాడు, ఉపదేశం చేసినారు. ఈ ఆదిత్య హృదయం వల్ల ఏమి కలిగింది రాముడికి అంటే ఆయన మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ అయిపోతారు. ఆ డిప్రెస్డ్ మైండ్ పోయేసి ఆయనకు కొత్త తేజస్సు, బలము, ఉత్సాహము అన్ని కలుగుతుంది. కాబట్టి ఈ ఆదిత్య హృదయాన్ని రోజు పఠిస్తే చాలా మంచిది, లేదా వింటే కూడా మంచిది. అట్లాంటి వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే ఆరోగ్యము, మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం వస్తేనే సుఖము, సంతోషము కూడానే మనకు వస్తుంది. కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు ఆదిత్య హృదయాన్ని రోజు చదివేదానికి ప్రయత్నించండి, లేకుంటే అట్లీస్ట్ వినేదానికైనా ప్రయత్నించండి అనేసి నా కోరిక. 14th chapter, 4th slokam. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्ममहद्योनिः अहं बीजप्रदः पिता. పరమాత్మ మనకేం చెప్పినారు? నేను తత్వజ్ఞానాన్ని, పరమాత్మ తత్వజ్ఞానాన్ని మీకందరికీ ఉపదేశిస్తాను, మీరు ఆ తత్వజ్ఞానాన్ని పట్టుకోండి అనేసి ప్రారంభించిన పరమాత్మ తల్లి మాదిరి. తల్లి ఎట్లా ఒక క్రమంగా మొదట్లో తల్లి పాలిస్తుంది, మళ్ళా వేరే పాలిస్తుంది, మళ్ళా చిన్న చిన్నగా ఆహారాన్ని పెంచుతా పోతుంది. ఇడ్లీ అని, పప్పన్నం అని అట్లా ఆమె పెంచుతా పోతుంది. అట్లా పరమాత్మ మనల్ని కూడా చంటి బిడ్డల మరి అనుకొని మనకు మొదట్లో కర్మశక్తంలో సత్కర్మములు చేయాలని, భక్తి శతకంలో భక్తి గురించి, ఈ ఈ జ్ఞాన శతకంలో జ్ఞానం గురించి చెప్తా వస్తా ఉంటారు. చెప్తా వచ్చి 3వ శ్లోకంలో ఏం చెప్పినారు? మొదట్లో నేందా జగత్కారుడు అని చెప్తా ఉన్న పరమాత్మ 3వ శ్లోకంలో, 4వ శ్లోకంలో ఆయనకు ఒకరిని జత చేసుకున్నారు. ఆయననే సృష్టించిన ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అనేది పొలం మాదిరి, పరమాత్మ యొక్క చేతన శక్తి బీజం మాదిరి అనేసి మాయ, త్రిగుణాత్మకమైన మాయ వచ్చి తల్లి, ఈయన బీజాన్ని ఇస్తారు కాబట్టి తండ్రి అని ప్రారంభించి ఈ 4వ శ్లోకంలో కూడా దాని గురించే వివరంగా చెప్తా ఉండారు. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉండారు అంటే ఎన్ని యోనిల్లోంచి, రకరకాల యోనులు ఉంది కదా, చీమ, దోమ, మనిషి, మృగం, అది మరి రకరకాల యోనుల నుంచి జన్మించే ప్రాణులను గర్భం ధరించే మూల ప్రకృతియే తల్లి. అదే బీజం ఇచ్చే పరమాత్మనే తండ్రి. సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి, పరమాత్మనే తండ్రి అనేసి సృష్టికి ఇద్దరము కారణము అని త్రిగుణాత్మక మాయను జత చేసుకున్నారు. అర్థం చూస్తాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవతి యాం అంటే సర్వయోనిషు ఫస్ట్ వర్డ్, నానా యోనుల యందు, మూర్తయ అంటే ఏ ఏ ప్రాణులు సంభవతి పుట్టుచున్నవో అవి అంతా, తాసాం వాటన్నిటికీ, బ్రహ్మ మూల ప్రకృతి, మహద్యోని అంటే గొప్పదైన యోని ఆమె. ఎందుకంటే అన్ని దీనికన్నా ఆ త్రిగుణాత్మకమైన మాయకు సృష్టిని చేసే శక్తి ఉంది కాబట్టి అది బ్రహ్మ అంటారు. అహం అంటే నేను పరమాత్మ, బీజప్రద బీజాన్ని ఇచ్చేవాడిని కాబట్టి పిత నేను తండ్రిని అనేసి, ప్రకృతి తల్లి, తను తండ్రి అనేసి చెప్తారు.
సర్వయోనిషు కౌంతేయ మూర్తయ అనేసి వివరంగా చూసుకుంటే ఏ ఏ జాతులలో ఉండే శరీరాలన్నిటిలో ఏదో ఒక శరీరం పుట్టుకొని వస్తుంది. ఒక శరీరానికి వచ్చి 2 కాళ్ళు ఉంటుంది, ఒక శరీరానికి వచ్చి 4 కాళ్ళు ఉంటుంది, ఒక శరీరానికి 16 కాళ్ళు ఉంటుంది. అది మరి రకరకాలు. ఒకటికి తొండం ఉంటుంది, ఏనుగాది మరి వాళ్ళకంతా తొండం ఉంటుంది. అది మరి రకరకాలుగా ఉండే ఏ శరీరమైనా తాసాం బ్రహ్మ యోని, వాటన్నిటికీ తాసాం అంటే వాటన్నిటికీ బ్రహ్మ యోని, ప్రకృతియే యోనిగా ఉంటుంది అనేసి చెప్తా ఉండరు. త్రిగుణాత్మకమైన మాయ వచ్చి ఒక కారణం, సృష్టికి ఒక కారణం అవుతుంది. అదే మాదిరి పరమాత్మ కూడా ఒక కారణం అవుతారు. ఎందుకు? బీజాన్ని నాటుతారు కాబట్టి. ఈ సృష్టికి కారణం ఇద్దరు అనేసి ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఈ 2 కారణాలు జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అంటే రకరకాల విషయాలు జరుగుతుంది. దాన్ని 5గా డివైడ్ చేసుకుంటే మొదట్లో చెప్పబోయే 4 కారణాలు వచ్చి వినష్ట కారణాలు అంటారు. అది ఏమి అంటే వివర్త కారణాలు అంటారు. అది ఏమేమి అంటే పరమాత్మదొచ్చి వినష్ట ప్రాగవస్త్రం. ఈ మిగతా మూల ప్రకృతి యొక్క కారణాలని 4గా విభజించి అది వివిష్ట ప్రాగవస్తం అనేసి చెప్తా ఉంటారు. ఏమి అది? ఒకటి అంటే అతిరోగ ప్రాగవస్తం. అతిరోగ ప్రాగవస్తంలో ఏం జరుగుతుంది అంటే ఒక కుండని మట్టి ద్వారా తయారవుతుంది. ఆ మట్టి ద్వారా తయారైనప్పుడు పూర్వము ముందు వెనకల ఒకే స్థితి ఉంటుంది. మట్టి మట్టిగానే ఉంటుంది. మట్టి వచ్చి మట్టి కుండగా మారుతుంది. మనకు కావాలంటే కుండలో నుంచి మట్టి మనం తీసుకోవచ్చు. దాన్ని అతిరోగ ప్రాగవస్తం అంటారు. రెండవది వచ్చి ప్రతిబద్ధ ప్రాగవస్తం. దీంట్లో వచ్చి ముందు స్థితికి వెనకల స్థితికి కొంచెం మార్పు ఉంటుంది. ఏమి అంటే ఐస్ క్యూబ్స్. అది మొదట్లో నీళ్లుగా మృదువుగా పల్చగా ఉంటుంది. క్యూబ్ అయిన తర్వాత అది గట్టిగా ఉంటుంది. కాబట్టి పూర్వంకు ఇప్పటికి అదే గుణాలతో ఉండాలి, అయితే ఐస్ క్యూబ్ గా ఉండాలి. ప్రచ్ఛన్న ప్రాగవస్థం. ముందు అవస్థకు ఈ అవస్థకు సంబంధమే ఉండదు, వేరే వేరే మాదిరి కనబడుతుంది. ఎట్లా అంటే మసక చీకట్లో ఒక తాడుని చూస్తే మనం పాము అనుకుంటాం. వేదాంత దర్శనంలో రోపుని పాముగా లేక పాముగా కనిపించిన ఒకే మాదిరిగా చూస్తారు. అట్లా చీకట్లో కనిపించే తాడు వచ్చి పాముగా మారుతుంది. అది మన యొక్క భావం వల్ల కలిగే మార్పు. కానీ తాడు తాడేదా, తాడు పాము కాదు. అప్రచ్ఛన్న ప్రాగవస్తం. దీన్ని వచ్చి ప్రచ్ఛన్న ప్రాగవస్తం అంటారు. అప్రచ్ఛన్న ప్రాగవస్తం అంటే బీచ్, సముద్రంలో అలలు ఎట్లా ఉంటుంది, మనము సముద్రంలో నీళ్లు అట్లా వస్తే అలగా వచ్చేటప్పుడు మనం ఏమంటాము, సముద్రపు అల అంటామే గాని నీరు అనము. కాబట్టి మనం దీంట్లో ఏమేంటే మనం చూసే విధానం మారుతుంది. కాబట్టి ఇది అప్రచ్ఛన్న ప్రాగవస్తం అంటారు. వినష్ట ప్రాగవస్తం. ఈ చెప్పిన ఈ 4 వచ్చి పరమాత్మకు సంబంధించింది. దాన్ని వినర్త ప్రాగవస్తం అనేసి అంటారు. వినష్ట ప్రాగవస్తం అంటే పాలల్లో పెరుగు వేస్తే పెరుగుగా మారిపోతుంది. మనము పాలల్లో నుంచి పెరుగుని తీసుకునేదానికి వీలు కాదు. కాబట్టి దీంట్లో మార్పు చెందుతుంది. కాబట్టి ఇది వినష్ట ప్రాగవస్తం అనేసి. దీన్ని ఎట్లా చెప్తారు? మూల ప్రకృతితో సంబంధం చేస్తారు. మూల ప్రకృతి ఏమవుతుంది? ఒక కారణం, ఒక శరీరం, ఒక సృష్టి కలగల్లా అని అంటే తనలో మార్పులు చెందుకుంటూ వస్తుంది. మళ్ళీ పూర్వస్థితిని పొందేదానికి వీలు కాదు. అది మాదిరి వినష్ట ప్రాగవస్తం మూల ప్రకృతికి సంబంధమైనది. ఈ వివర్త ప్రాగవస్తం అనేది పరమాత్మకు సంబంధమైంది అనేసి 4 గుణాలు చెప్పుకున్నాం కదా. అది వచ్చి ఇప్పుడు మట్టి కుండగా మారినప్పుడు గుణాలని పోగొట్టుకోదు, ఆకారంగా మారుతుంది, మళ్ళీ తెచ్చుకోవచ్చు. అదే మరి ఐస్ క్యూబ్ నీళ్లుగా మారగలదు. ప్రతి ఒక్కటి అదే, దాంట్లో మార్పు లేదు.
మనం చూసే విధానంలోదా మార్పు ఉంటుంది తప్పితే దాంట్లో మార్పు అనేది లేదు. అయితే వినష్ట ప్రాగవస్తంలో పాలు పెరుగుగా మారినప్పుడు పెరుగులో నుంచి మనము పాలు తెచ్చుకోలేము. పాలలో గుణాలు వేరేగా ఉంటుంది, పెరుగులో గుణాలు వేరేగా ఉంటుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ వేరే, పెరుగులో ఉండే లాక్టోస్ వేరే. కాబట్టి ఇది సృష్టికి చెప్తారు, మూల ప్రకృతికి యొక్క గుణం ఇది అనేసి చెప్తారు. ఇట్లా చెప్పేటప్పుడు ఏం చెప్తా ఉంటారు, మనం తెలుసుకోవాల్సింది ఏమి దీంట్లో అంటే ప్రకృతి వచ్చి వినష్ట ప్రాగవస్తం మరి మార్పుని చెందుతుంది. అయితే వినర్త ప్రాగవస్తంలో పరమాత్మ మాదిరి అది అట్లనే ఉంటుంది అనేది మనం పక్కన పెట్టి చూపిస్తా ఉంటారు. సో ఆత్మ వేరే, సృష్టి వేరే, సృష్టి ద్వారా తయారైన శరీరం వేరే, పరమాత్మ ద్వారా వచ్చిన జీవాత్మ వేరే అనేది ఇక్కడ చెప్తా ఉండారు. ఈ మార్పు లేని విజ్ఞాన రూపంగా ఆనంద రూపంగా ఉండేది పరమాత్మ, మార్పు ఉండేది త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి. పరమాత్మ ఏం చేస్తారు, మాయని అదుపులో పెట్టుకొని తను మారకుండా సృష్టి కార్యాన్ని కొనసాగిస్తా ఉండారు. మార్పు లేని వాడు పరమాత్మ అని తెలుసుకుంటే ముక్తి. మార్పు ఉండే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని తెలుసుకుంటే దాని ద్వారా వచ్చే శరీరాన్ని నేను నాది అనుకుని దాని వలన కలిగే సంసారం అని అర్థం చేసుకోవాలని పరమాత్మ చెప్తా వస్తా ఉండరు. మనము మన జ్ఞానంతో పరమాత్మ చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 14th chapter 5th slokam. Sattvam rajastama iti gunaः prakriti sambhavaः nibadhnanti mahabaho dehe dehinamavyayam. పరమాత్మ గుణత్రయ విభాగ యోగం అనే ఈ 14వ అధ్యాయంలో సృష్టి గురించి చెప్పేసి ఈ గుణాల గురించి చెప్పాలని ఆరంభించిన విషయాన్ని ఆరంభిస్తా ఉంటారు. దీంట్లో ఏమి అంటే ఈ శ్లోకంలో అర్జునుడితో భగవంతుడు చెప్తా ఉంటారు, ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములు 3 నాశరహితుడైన ఆత్మను దేహమునందు బంధించుచున్నది. అంటే ఏమి, శరీరంలో ఉండే జీవుణ్ణి ఈ 3 గుణాలు చేరి బంధించేస్తా ఉంది అనేసి పరమాత్మ చెప్తా ఉన్నారు. అర్థం వచ్చి సత్వం రజస్తమ ఇతి గుణాహ, ఈ 3 గుణాలు సత్వము రజస్సు తమస్సు, ఇతి అంటే అను అనే ఈ గుణాలు, గుణాహ అంటే 3 గుణములు, ప్రకృతి సంభవాహ ప్రకృతి వల్ల పుట్టినవి. మహాబాహో ఓ అర్జున, దేహే శరీరమునందు దేహినమవ్యయం జీవాత్మను దేహిన అంటే జీవాత్మను, అవ్యయం అంటే వినాశరహితుడైన నాశనం లేని వాడిని నిబధ్నంతి బంధించేస్తా ఉంది. అంటే జీవాత్మను ఈ శరీరం నందు ఈ 3 గుణాలు చేరి బంధించేస్తా ఉంది అనేసి చెప్తా ఉండరు. ఎట్లా అది బంధించేస్తా ఉంది అనేది దానికి ఒక చిన్న కాశీ మజిలీ కథ అనేసి ఒక కథ చెప్తా ఉంటారు. ఈ కథలో ఒక నార్మల్ సంసారి భార్య పిల్లలు అత్తగారు మామగారు అందరితో హాయిగా సంతోషంగా ఉంటాడు. ఏ లోటు వాడికి లేదు. అయితే ఎందుకు పుట్టిందో ఎప్పుడు పుట్టిందో ఆయనకే తెలియదు. బయటకు ఒంటరిగా పోయి కొత్త ప్రదేశాలని చూడాలా అనే కోరిక పుట్టింది. ఈ కాలంలో అందరే ఆ పని చేస్తా ఉంటారు, ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని చూస్తా ఉండాలా అనేది ఈ కాలం అందరికీ పద్ధతిగా ఉంది. కానీ ఆ పాత కాలంలో ఆ కోరిక పుట్టేది ఒక విచిత్రంగా ఉంటుంది. సరే ఇంట్లో వాళ్ళకు చెప్తే మేము వస్తాము అని అంటారేమో అనుకుని ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆయన పక్క ఊరికి పోతాడు. పక్క ఊరికి పోయే కాటికి ఒక మాంత్రికురాలు అతన్ని చూసి చాలా ఇష్టపడి ఆకర్షితురాలైపోయి వాడిని ఎట్లయినా వల్ల వేసుకోవాలని తన మంత్రశక్తితో ఆయన్ని తన ఇంటికి తెచ్చి బంధించేస్తుంది. బంధించేసి తన ఇంట్లో పెట్టుకుని, వాడికి తెలియదు అది బంధనం అనేసి వాడికి కూడా తెలియదు,
పెట్టుకుని ఆయన ఏమి కోరితేనో, ఒక నృత్యం కావాలా, ఏమి ఒక పార్కు పోవాలని అనుకున్నాడు అనుకో, అన్ని సౌకర్యాలు ఆ ఇంట్లోనే అతనికి చేపిస్తా ఉంటుంది. అతడికి ఆమె ప్రేమలో మునిగిపోతాడు, ఆమె సమకూర్చే సుఖాల్లో కూడా మునిగిపోతాడు. అయితే నేను సుఖపడతా ఉండనా లేదా అనే సందేహం అప్పుడప్పుడు వచ్చి తికమక పడిపోయి, మనకేమో అంత తృప్తి లేదు, ఇక్కడ ఉండి ఈమె సమకూర్చే సుఖ సంతోషాలు మనకు తృప్తిని కలగని తృప్తిని కలగనిచ్చనంటుంది అనేసి ఒకరోజు ధైర్యం చేసి బయటికి పోడుస్తాడు. బయటికి పోతా ఉంటే మంత్రగత్తె చెప్పేసే పోతాడు. చెప్పేసిపోతే ఆమె వచ్చి ఆ తినేదానికి అన్ని మూట కట్టించి, సద్ది మూట అది కట్టించేసి, ఇది ఇప్పుడు తినండి, అది ఎప్పుడు తినండి, ఇది రేపు తినండి అనేసి రకరకాలుగా చెప్పి, నిద్రపోయేటప్పుడు సద్ది మూటను తల కింద పెట్టుకొని నిద్రపోండి అనేసి చెప్తుంది. సరే ఆమె చెప్పినట్లే అన్ని చేస్తాడు. సద్ది మూటను తల కింద పెట్టుకుంటాడు. సద్ది మూటను తల కిందలు పెట్టుకొని నిద్రపోయేటట్టుగా వాడు ఇల్లు చేరిపోతాడు. ఏరా ఇది, మనము బయట పోయి భార్య బిడ్డల్ని చూడాలని బయలుదేరుతామంటే మనము ఇట్లా వచ్చేసినే అనుకుంటాడు. ఆ మాత్రం సంతోషంగా, ఓ నన్ను చూడకుండా మీకు దిగులుగా ఉందా, అందువల్ల వచ్చేసిరా, అక్కయ్య అంతా బాగుండారా, అది మరంతా కుశల ప్రశ్నలు వేసేసి వాడిని ఇంట్లో పెట్టుకుంటుంది. ఈసారి ఏం చేస్తుంది, ఇట్లంతా కాదు, వీడిని ఎక్కడా బయట పంపించకూడదు అనేసి బయట పంపించకుండా ఇంట్లోనే బంధించేస్తే వాడు కిటికీల నుంచి చూస్తా ఉన్నాడు. ఒకరోజు ఆమె మర్చిపోయి తలుపులు తాళం వేయని దాని వల్ల బయట పొడుస్తాడు. బయట పోతే ఇంకొక మాంత్రికురాల్ని చూస్తాడు. ఆ మాంత్రికురాల దగ్గర ఈ విషయాలన్నీ చెప్తే ఆమె అంటుంది, ఆమె చాలా పెద్ద మాంత్రికురాలు, నువ్వు ఏం చేస్తావు, ఈసారి ఆమెకు చెప్పేసేపు సద్ది మూట కూడా తీసుకో, అయితే నీ తల కింద మాత్రం పెట్టుకోక, ఏదైనా చెట్టుకు కట్టేయి అంటుంది. సరే అనేసి ఆయన ఏం చేస్తాడు, తినేసి చెట్టుకు కట్టేస్తాడు. చెట్టుకు కట్టేసేకటికి మరుసటి రోజు లేసేకటికి చెట్టు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ మాంత్రికురాలు చెప్తుంది, ఇదంతా జరుగును, ఇట్లా జరిగిందంటే అది నీ వెనకలనే వచ్చి నిన్ను మళ్ళీ తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నావు, అయితే నువ్వు తిరిగి చూడకుండా నీ పాటికి నువ్వు పోడి అనేసి ఉంటుంది. సరే అనేసి ఆయనను అది మారిపోతాడు. ఇంకొక విషయము చెప్తుందామె, నువ్వు ఇంటికి పోయి చేరిపోతే వెంట నీ భార్య ప్రేమ శక్తి ముందు మాంత్రికురాలి యొక్క మంత్రాలు ఫలించదు, కాబట్టి నువ్వు ధైర్యంగా వెనుతిరగకుండా ఇంటికి పోడి అంటాడు. సరే అని అది మాట చెప్పి ఆయన ఇంటికి పొడుస్తాడు. ఇంటికి పోయి భార్యతో సుఖంగా ఉంటాడు. ఈ కథలో మనకేం తెలుస్తుంది అంటే, ఒక విద్యార్థియో సంసారియో తలుపు బెళుకుల్ని చూసి ఏమారిపోతాడు అనే విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే, మనం భగవద్గీత చదువుకుంటా ఉంటాం కాబట్టి ఈ సంసారిని మనం దేంతో పోల్చుకోవచ్చు, ఒక జీవుడితో పోల్చుకోవచ్చు. ఆ జీవుడు స్వస్వరూపమైన పరమాత్మతో తన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాడు. అయితే ఏం చేసినాడు, బయట చూడాలనే కోరికతో మహామంత్రికురాలైన త్రిగుణాత్మకమైన మహామాయ వద్ద చేరిపోయినాడు. ఆ మహామాయ ఈ ఇల్లు అనే దేహంతో వాడిని కట్టేసి బయటకు పోకుండా చేసేస్తుంది. ఆ స్వస్థలానికి అంటే పరమాత్మ దగ్గరికి పోవల్లా అని ప్రయత్నం చేసేవాడిని ఏం చేసింది, సద్ది మూట అనే సంస్కారంతో వాడిని అక్కడే పట్టుకునింది. పరమాత్మని చేరకుండా త్రిగుణాత్మకమైన మాయలో పడి సంసారంలో చిక్కుకుంటా ఉన్నాడు. దీంట్లో నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలా, మాంత్రికురాలు ఇచ్చిన సద్ది మూట లాంటి మనం చేసే సంస్కారాలంతా విడిచిపెట్టి ఆ మహామాయకి ఇచ్చేసి మనం వెనుతిరగకుండా, పరమాత్మ చెప్తారు కదా, ముందుకు వెళ్ళండి అనేసి చెప్తారు. ఇప్పుడు ఆయన ఉపదేశం అట్లదా ఉంటుంది. కాబట్టి మనం ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయాల, వెనుతిరగకుండా పోవల్ల. ఈ యొక్క మాంత్రికురాలు ఇచ్చే సుఖం అంతా ఎట్లా ఉంటుంది అంటే, ఇంద్రజాలంలో వాడిచ్చే సుఖం మారి ఉంటుంది. ఇంద్రజాలంలో ఒక యాపిల్ పండుని సృష్టిస్తాడు, ఒక మనిషికి ఇస్తాడు అనుకోండి. ఆ మనిషి యాపిల్ పండుని అక్కడ తింటాడు. అయితే వాడికి ఆకలి పోడుస్తుందా, పోదు కదా. ఇంటికి వచ్చినాక మళ్ళా మామూలుగా భోజనం చేస్తాడు. ఆ ఇంటికి వచ్చి తినే భోజనం ఇచ్చే తృప్తి వేరే, ఇంద్రజాలంలో కలిగిన తృప్తి వేరే. అసలు తృప్తి ఎక్కడ ఉంటుంది,
పరమాత్మ చేరే దాంట్లో ఉంటుందే గాని ఈ యొక్క త్రిగుణాత్మకమైన మాయ వల్ల మనకు కలిగే సుఖాలు సుఖమే కాదు. ఇది జీవునిదా, ఈ మూడు గుణాలు జీవునిదా బంధిస్తుంది. అది బాగా తెలుసుకొని మనము పరమాత్మ చెప్పే విషయాలని మననం చేసుకుంటా ఇది మననం చేసుకుంటా మనం పరమాత్మను చేరేదానికి ప్రయత్నం చేస్తామంటే సుఖాలు ఎక్కువ, కష్టాలు తక్కువ. అట్లా చెయ్యకపోతే కష్టాలు ఎక్కువ, సుఖాలు తక్కువ. ఆ పరిపూర్ణమైన ఆనందాన్నిదా మనము ఓ, పొందేదానికి ప్రయత్నం చేయాలి. సరే, సత్వ రజో తమో గుణాలు దీని గురించి ఏం చెప్తారు పరమాత్మ అంటే, ఈ మూడు గుణాలు ఎప్పుడు నార్మల్ గా ఉంటుంది అంటే ప్రళయకాలంలో ఏమి లేకుండా ఉంటుంది. దీంట్లోనే రెండు రకాలు ఉంటుంది. వికారావస్థ, దీంట్లో ఒక రకం వికారావస్థ. అది ఏమంటే ఈ మూడు గుణాలు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటి ఎక్కువ అవుతుంది, ఒకటి తక్కువ అవుతుంది. ఈ ఎక్కువ తక్కువ అయ్యేటప్పుడుదా ప్రకృతి సంభవాహ అంటే ప్రకృతి తన పనిని మొదలు పెట్టింది. సంభవాహ అంటే సృష్టి ప్రారంభం మొదలయ్యింది. అప్పుడు గుణాలు విడివిడిగా బయటకు వచ్చి తమ పనులను ప్రారంభిస్తుంది. అప్పుడు శరీరాల్లో జీవుడి యొక్క ప్రవేశం జరిగి నేను నాది అనుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? నిబధ్నంతి జరుగుతుంది, అంటే బంధింపబడతాడు. ఈ శ్లోకంలో చెప్పినట్టు పరమాత్మ ఈ గుణాల వల్ల జీవుడు బంధింపబడతాడు. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఎవ్వరికి లొంగని వాడు కూడా అంటే ఎన్నో అస్త్రశస్త్రాలకు లొంగని వాడు కూడా త్రిగుణాత్మకమైన మాయకు లొంగిపోతాడు. ఎట్లా అంటే ఈ సత్వాన్ని తెల్లదారం, రజస్సుని ఎర్రదారం, తమస్సుని నల్లదారం అని అనుకుంటే ఆ మూడు ఒకటికొకటి పెనవేసుకునింది అంటే దాంతో ఈజీగా ఏనుగుని కూడా లాగేయచ్చు. ఎట్లా అంటే చిన్న దారంతో ఏనుగుని లాగుతారు కదా, అది మరి ఈ మూడు గుణాలు జీవుణ్ణి లాగి శరీరంలో బంధింపచేసేస్తుంది. కాబట్టి జీవుడికి శరీరానికి ఉండే భేదాన్ని అర్థం చేసుకోలేకుండా పోతాడు. వినాశం లేని జీవుడు, వినాశం ఉండే శరీరం ఒకటి ఎట్లా అవుతుంది? ఆ చిన్న లాజిక్ తో మనం వీరిద్దరి మధ్య ఉండే భేదాన్ని అర్థం చేసుకోవాల. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క మాయ వల్ల ఇంత చిన్న విషయాన్ని పరమాత్మ ఎన్ని రకాలుగా చెప్పినా మనం అర్థం చేసుకోలేకపోతా ఉండము. ఈ బంధింపబడిన జీవుడు తనే ఈ శరీరం అని ఇది తిరిగి తిరిగి పరమాత్మ చెప్తానే ఉండారు. తనే ఈ శరీరం అనుకుని దీంట్లో చిక్కుకొని పోతా ఉంటాడు. ఈ బంధనాన్ని తెంపుకోవాల. సరే, ఎట్లా తెంపుకునేది అంటే ఈ యొక్క బంధనాలు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది అనుకోండిమే. ఒకటి తాడుతో బంధిస్తారు, లేకపోతే తాళంతో బంధిస్తారు, లేదు చిక్కుముడితో బంధిస్తారు. మనము ఎట్లా బంధింపబడినాము, మన బంధన ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది మొదట్లో తెలుసుకుంటే గాని మనకు ఆ తాళం దొరకదు. తాళం ఏమి అంటే మనం క్రమంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని ఈ బంధనాల్ని విడిపించుకునేదే తాళం. ఆ తాళాన్ని మనం తీసుకోగలిగినామంటే మనం ఈ బంధనాల నుంచి బయట వచ్చి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే పరమాత్మని మనము చేరుకోగలము. కాబట్టి మనం ఈ బంధనాల నుంచి బయటపడి త్రిగుణాత్మకమైన మాయ నుంచి బయటపడి పరమాత్మ చెప్పిన విషయాల్ని తిరిగి తిరిగి మననం చేసుకొని పరమాత్మని అందుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఈరోజు తిరుక్కన్నపురం గురించి చూస్తాం. ఇది 18వ దివ్య దేశం. 108 దివ్య దేశాలలో 18వ దివ్య దేశం. ఇది మరలా పంచకృష్ణారణ్య క్షేత్రములు అనే 5 క్షేత్రాల్లో కూడా ఇది ఒకటి. ఎందువల్ల పంచకృష్ణారణ్య క్షేత్రములు వీటికి పేరు వచ్చింది అంటే కృష్ణుడు ఈ జాగాల్లో అంతా వసించి ఉన్నారు, లీవ్ చేసి ఉండారు, అక్కడ నిద్రపోయి ఉండారు. కాబట్టి ఈ క్షేత్రాలకు పంచకృష్ణారణ్య క్షేత్రాలు అని చెప్తారు. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమి అంటే
పేరు తలిస్తేనే చాలంట. పేరు తెలియల్లా మరలా మనం ఈ కథని విన్న తర్వాత మానసికంగా మనం పోయి పరమాత్మని దర్శించుకుంటే కూడా ఎంతో పాపాలు పోతుంది అనేసి చెప్తారు. ఈ మూలవర్లు వచ్చి నీలమేఘ పెరుమాళ్ళు, ఉత్సవర్లు వచ్చి సౌరిరాజ పెరుమాళ్ళు, తాయారు వచ్చి కన్నపుర నాయకి, తీర్థం వచ్చి నిత్య పుష్కరిణి. ఇది 2000 సంవత్సరాల పాతది. హిస్టారికల్ నేమ్ వచ్చి కృష్ణపురము. కృష్ణపురంగా తర్వాత తిరుక్కన్నపురంగా మారింది. ఇది ఎక్కడ ఉంది అంటే కుంభకోణం నుండి నాగపట్నం వెళ్లే దారిలో 20 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ఎవరెవరు మంగళాశాసనాలు చేసినారు అంటే ఆండాళ్ళు ఒక పాశ్రం సేవించినారు, తిరుమంగయ్య ఆళ్వార్ 100 పాశ్రాల్ని సేవించినారు, కులశేఖర ఆళ్వార్ తీవ్రమైన రామ భక్తితో రాముడి నుంచి బాలుడుగా తలుచుకొని తాలేలు అనేసి పాడినారు. ఆయన 11 పాసురాలు పాడినారు. ఎట్లా పాడినారంటే తొడపైకి రాముణ్ణి కూర్చోపెట్టుకొని పాడే మాదిరి ఒక భావనతో ఆయన పాడినారు. రామాయణంలో ప్రతి ఘట్టంలో ఆయన జీవించే మాదిరిగా ఆయన ఉన్నారు. ఎక్కడైనా రాముడికి ఏమైనా అంటే అయ్యో ఆయన రాజు, సేనల్ని సిద్ధం చేయండి మనం పోవల్ల, అంత డీప్ గా ఆయన రామాయణంలో దిగిపోయినారు. సరే, ఇక్కడ 7 విశేషాలు ఉంది. దానికి 7 విశేషాలు ఉండేదాని వల్ల దీన్ని సప్త పుణ్యక్షేత్రము అంటారు. ఏమి ఆ 7 విశేషాలు అంటే పుష్కరిణి, సముద్రము, వనము, విమానము, స్థలము, నగరం, నది. ఈ 7 ఉండేదాని వల్ల దీనికి సప్త పుణ్యక్షేత్రము పేరు. కణ్వ మహర్షి మీకు తెలిసిన శకుంతలని పెంచిన ఆయనకు మోక్షం ఇచ్చిన స్థలం ఇది. ఇక్కడ భూదేవి, శ్రీదేవి, నీలాదేవి, ఆండాళ్ అనేసి 4 దేవేర్లు ఉంటారు. మరలా ఈ యొక్క స్థల పురాణం ఏమి అనేసి అంటే ఉపరి శిరవాసు అనే ఆయన ఒక రాజు. ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసినారు పరమాత్మనే. ఆ రాజు ఒకసారి తిరుక్కన్నపురం ప్రక్కగా పోయేటప్పుడు ఆకలి జాస్తి అయిపోయింది. దానివల్ల తపస్సు చేసి బక్క చిక్కిన మునులని చూసేసి వాళ్ళ సైనికులు ఏమనుకుంటారు, వరి పైరు అనుకుంటారు. ఆ బియ్యం వచ్చే పైరుని అనుకునేసి దాన్ని కోసేదానికి ప్రయత్నించేటప్పుడే ఆ పరమాత్మ వచ్చి బాలుడి రూపంలో వచ్చి ఆ రాజుతో యుద్ధం చేస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడు, ఏం రా మన వల్ల కాలేదే ఈ బాలుని జయించడానికి, ఆయనకు ఉపదేశం పొందిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రయోగం చేస్తాడు. ఆ మంత్రం ఏమవుతుంది, బాలుడి కాళ్ళ కాడపై శరణు పొందుతుంది. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది ఈయన పరమాత్మదా అనేసి అర్థమైపోయి ఆయన్ని వేడుకుంటారు. మీరు నీలమేఘ శ్యాముడిగా దర్శనమిస్తుంది కాబట్టి మీరు ఇక్కడనే నీలమేఘ శ్యాముడిగా ఉండిపోవాలని కోరుకుంటారు. కాబట్టి ఇది వచ్చి స్వయంభూ మాదిరి లెక్క. ఆ తర్వాత ఆ రాజు వచ్చి విశ్వకర్మ అనే శిల్పి ద్వారా పెద్ద గుడి కట్టించినారు. ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వారు కూడా అష్టాక్షరి మంత్రం దొరుకుతుంది, ఆయన కూడా ఉపదేశం పొందుతారు. ఇక్కడ పరమాత్మ వచ్చి ఎట్లా ఉంటారంటే ప్రయోగ చక్రంతో ఉంటారు. ఒక చక్రం రెడీగా ఉంటుంది ఆయన చేతిలో, ఎవరైనా దుష్టులు వస్తే శిక్షించేదానికి. దానికి ఒక కథ ఉంది. ముందు ఈ యొక్క గుడి వచ్చి 6 ప్రాకారాలతో ఎత్తుగా ఉంటుందంట. భక్తి ఉండే వాళ్ళకు చూస్తే వెండి ప్రాకారాల మరి కనబడినంట. అయితే ఇది రాళ్లతో చేసిన ప్రాకారాలదా. అప్పుడు ఒకసారి ఏమవుతుంది, వైష్ణవ ద్వేషంతో ముందు కాలం అది మీద ఉండింది. వైష్ణవులు అంటే పడదు, శివభక్తులకు వైష్ణవులు పడదు. ఆ వైష్ణవ ద్వేషంతో క్రిమికంఠ చోళుడు అనేవాడు ఈ ప్రాకారాలనంతా ధ్వంసం చేస్తా ఉంటే ఏమి చెయ్యాలా అని హరిహర స్వామి అనే అర్చకులకు ఏం చెయ్యాలా అని తెలియకుండా తన చేతిలో ఉండే బీగాల్ని ఆయన పైకి వేసేస్తారు, పరమాత్మ పైకి. ఏమి గమ్మనుండారే పరమాత్మ ఏమీ చేయకుండా అనేసి వేసేసేకటికి ఆయనకు తల్ల ఒక స్కార్ ఉంటుందంట, ఒక మచ్చ ఉంటుందంట. ఆ తర్వాత ఆ పెరుమాడు వచ్చి ఆ ప్రయోగ చక్రం వేసి ఆ అక్రిమికంఠ చోళుడిని సంహరించేస్తాడు. అదే కాకుండా మునులు తపస్సు చేసే మునుల్ని
భంగం చేసే వాళ్ళ తపస్సుని భంగం చేసే రాక్షసుల్ని కూడా ఆయన చక్రాయుధంతో సంహరించినాడు. అందువల్ల ఆయన ప్రయోగ చక్రంతో ఉంటారు. ఇంకొక విశేషం ఏమి అంటే దానం దానం చేసుకునేటప్పుడు చెయ్యి ఎట్లా ఇట్లా దాన్ని పెట్టుకుంటారు, అట్లా ఉంటుందంట ఆయన శిల్పం. ఏమిరా అంటే నీ కష్టాలనంతా నేను తీసుకుంటాను అనేసి పరమాత్మ చెప్పే మరి ఆ ఒక్క భంగిమ కూడా ఉంటుంది అక్కడ. మళ్ళీ ఆయనకు సౌరి రాజ పెరుమాళ్ ఇప్పుడు అట్లదా పిలుస్తారు, సౌరి రాజ పెరుమాళ్ కోవిల్దా అనేసి అంటారు తిరుక్కన్నపురంని. ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఆయనకు ఉత్సవాలకు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే అర్చకులు వచ్చి ఒకసారి ఏం చేస్తాడు, దేవుడి యొక్క మాలని ఒక నర్తకికి వేసేస్తారు. నర్తకికి వేసేస్తే అప్పుడు కరెక్ట్ గా రాజు వస్తే రాజుకు ఆ మాల వెయ్యాల, దేవుడి యొక్క మాలని రాజుకు వేయాల. అప్పుడు ఏం చేసేది ఇంత తెలియకుండా నర్తకి మెడలోని మాలని తెచ్చి రాజుకు వేసేసింది. రాజుకు వేసే కాటికి ఆ నర్తకి యొక్క వెంట్రుక మాలలో ఉంటుంది. రాజు వచ్చి వెంట్రుకను చూస్తే ఇదేమి ఇట్లా ఉంది వెంట్రుక అనేసి అంటే ఆయన చెప్తారంట, లేదు ఇది పరమాత్మ వెంట్రుకదా అనేసి అంటారంట. సరే నేను నెక్స్ట్ డే వచ్చి నేను చెక్ చేస్తాను అనేసి పొడుస్తారు ఆయన. అప్పుడు ఈయన పరమాత్మని వేడుకునే కాటికి మరుసటి రోజు రాజు వచ్చే కాటికి ఆయన వెంట్రుకలతో ఉంటారు, సిగతో ఉంటారు. అందువల్ల సౌరి రాజ పెరుమాళ్ అనేసి ఆ పేరే వచ్చేసింది ఆయనకు. ప్రతి అమావాస్య రోజు ఈ సిగతో దర్శనం ఇస్తాను అనేసి పెరుమాళ్ళు ఆయనకు చెప్పేస్తారు. అట్లా సౌరిరాజ పెరుమాళ్ళు అవుతారు. సరే ఇక్కడ ఇంకా ఒక ఈ విశేషం ఏమి అంటే గరుడాళ్వారు. గరుడాళ్వారు సన్నిధి కూడా అక్కడ ఉంటుంది. ఏమేంటే ఒకసారి గరుడాళ్వారు వచ్చి అమృతం తీసుకొని పోతా ఉంటారంటే ఈ తిరుక్కంఠపురం మీదుగా పోతా ఉన్నారంట. అప్పుడు అబ్బా నా వల్లదా అవుతుంది ఈ అమృతాన్ని తెచ్చుకునేదానికి, ఎవరి వల్ల అయినా అవుతుందా అమృతం దేవతల దగ్గర నుంచి తెచ్చుకునేదానికి గర్వంగా ఉంటాడు. మనకు చెప్తారు కదా ఏ పనైనా నేను చేసి నేను కర్త అనేసి ఉండకూడదు అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తానే ఉండారు. అయితే ఈయన ఆ విషయాన్ని మర్చిపోయి గర్వంతో పోయే కాటికి ఆయన కింద పడిపోతారంట. కింద పడిపోతే అయ్యో మనం ఏదో తప్పు చేసేసింది అనేసి మళ్ళీ దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఆయనకు అభయం ఇచ్చి మళ్ళా ఆయన పని ఆయన చేసుకునే మ్యాచ్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ గరుడాళ్వారి సన్నిధి కూడా ఉంటుంది. ఈ ఈ ఉత్సవాన్ని వచ్చి మాసి మాసంలో చేస్తారు. మాపిళ్ళై అనేసి పిలుస్తారంట ఆయన్ని. మళ్ళా విభీషణుడి కోరిక ఏమి ఆయన కోరిక అంటే శ్రీరంగంలో పరమాత్మని పండుకొని ఉండే మాదిరిగా చూసిన ఆయనకు నాకు నీ నిండ్ర కోలం కావాలా, నీ నడై అழகு, నీ అందం చూడాలా, నడిచే అందం చూడాలా అనేసి కోరిన దానివల్ల నువ్వు తిరుక్కన్నపురం రా అక్కడ నీకు చూపిస్తాను అనేసి ఆయన నడిచి పోయేది చూపిస్తారంట. ఇది వచ్చి ఇది ఇంతమందికి ఆయన అభయం ఇచ్చినారు కాబట్టి ఇది భూలోక వైకుంఠం అంటారు. శ్రీరంగంని భూలోక వైకుంఠం అంటారు, దీన్ని భూలోక వైకుంఠం అంటారు. శ్రీరంగం వచ్చి పెరియ వీడు, దీన్ని చిన్న వీడు అంటారు. కాబట్టి ఇక్కడ స్వర్గవాసల్ అనేసే లేదు. మళ్ళా విమానం పైగా ఋషులంతా తపస్సు చేస్తా ఉంటారంట. అది ఎవరికి కనబడదంట, 4 గోడలతో దాన్ని మూసేసి ఉంటారంట. శ్రీరంగం వచ్చి వెస్ట్ లో ఉంది, తిరుపతి వచ్చి నార్త్ లో ఉంది, తిరుమాలిరుంజోలై అழகர் కోవిల్ అనేది సౌత్ లో ఉంది, తిరుక్కన్నపురం ఈస్ట్ లో ఉంది. ఇట్లా ఈ తిరుక్కన్నపురం గురించి ఇంకా చెప్పాలా అంటే మునియోదరర్ పొంగల్ అనేసి ఒక కథ ఉంది. అది ఏమంటే మునియోదరర్ అనే ఆయన రోజు పరమాత్మకు పొంగల్ నైవేద్యం చేయకుండా ఆయన తిన్నారంట. అట్లా ఆయన దగ్గర ఉండే రూపాయలంతా ఈ పరమాత్మ సేవకే ఉపయోగించే దాని వల్ల రాజు చక్రవర్తి వచ్చి ఆయన్ని బంధించేస్తాడు, కప్పం కట్టలేదు అనేసి. బంధించేస్తే పెరుమాళ్ళు వచ్చి ఆయన కళ్ళలో కనబడి, ఆ చక్రవర్తి కళ్ళలో కనబడి వాడిని విడుదల చేసేయి అంటారంట. ఆయన విడుదల చేసిన టైం వచ్చి రాత్రిగా ఉంటుంది. రాత్రిగా ఉండేదాని వల్ల ఏం చేస్తుంది, గుడికి పోను వల్ల కాదు కదా, అందువల్ల ఆయన మనసులోనే పరమాత్మని తలుచుకొని పొంగల్ నైవేద్యం పెట్టి ఆయన పొంగల్ తింటారంట. మరుసటి రోజు అర్చకులు తలుపు తెరిస్తే ఆయన పరమాత్మ పెదాలపైకి పొంగల్ ఉంటుంది. అది చూసే కాటికి రాజుకు అర్థమైపోతుంది ఈయన ఎంత గొప్పవాడు అనేసి. అప్పుడు నుంచి రాత్రుల్లో
పొంగల్ నైవేద్యం జరుగుతుంది. దానికి మునియదరియన్ పొంగల్ అనేసి పేరు సార్థకమైపోతుంది. అట్లా శ్రీరంగంలో చక్కెర పొంగల్, కుంభకోణంలో పాయసం, తిరుపతిలో లడ్డు, తిరుపురుకుడి అనేదంటే వేచిన శనగపప్పు అనేసి నైవేద్యాలు ప్రసిద్ధంగా ఉంది. ఇట్లా తిరుకన్నపురం గురించి మనం వింటా ఉంటే తప్పకుండా పరమాత్మను చూడాలనే కోరిక కలుగుతా ఉంది. మీకు కలుగుతుంది అనుకుంటాను. మనమందరూ ఆ దేవుణ్ణి చూసేదానికి, పరమాత్మ మనకు అనుగ్రహించడానికి కోరుకుంటున్నాను.